అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను మరికెల్ కళాశాలలో 12వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు నేను నీటి స్థిరత్వం గురించి మాట్లాడబోతున్నాను. మానవాళికి మరియు మన గ్రహం యొక్క భవిష్యత్తుకు నీరు ఒక సహజ వనరు. నీరు ఒక అతిపెద్ద సహజ వనరు అయినప్పటికీ అది పరిమితమైనది మరియు భర్తీ చేయలేనిది. అందుకే మానవుల భవిష్యత్తు, శ్రేయస్సు, సముద్ర పరిరక్షణ మరియు సామాజిక, ఆర్థిక మనందరికీ చాలా ముఖ్యమైనది. తీవ్రమైన వాతావరణ సంఘటనలు పెరుగుతున్నందున వాతావరణంలో మార్పు రావడంతో నీటి లభ్యత తిరిగి పొందలేనంతగా చేస్తుంది. ఇది మరిన్ని కరువులకు, మరిన్ని వరదలకు దారి తీస్తుంది. అదేవిధంగా కాలుష్యానికి పెరుగుతున్న డిమాండ్ మనకి ఎంతో అవసరమైన జలాశయాల నుంచి, చిన్న చిన్న మొక్కల నుంచి మానవుల వరకు. నీటి స్థిరత్వం అంటే ముందుగా వచ్చే భవిష్యత్తులకు మనం నీరు ఎలా అందుబాటులో ఉంచే విధంగా మనం చూసుకోవాలి. అందుకు మనం నీరుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ముఖ్యంగా కళాశాలలో, పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే ఉపాధ్యాయులు ఖచ్చితంగా నీటి ముఖ్యమైన అవసరాలు తప్పనిసరిగా పిల్లలకు చెప్పాలి. అలా చెప్పినచో నేటి బాలలే రేపటి పౌరులు. అందువిధంగా ఖచ్చితంగా వాళ్ళు నీటిని కాపాడగలుగుతారు. అదేవిధంగా నీటిని నిల్వ చేసుకోవాలి. వర్షపు నీటిని సేకరించడం, చెట్లు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చర్యలతో నీటిని కాపాడాలి. మరియు ఎన్నో పెరుగుతున్నాయి. అందువలన నీటికి కాలుష్యం కాకుండా చూసుకోవాలి. చెరువులు ఉన్న స్థలంలో చెత్తని పారేయరాదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వలన ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనం రోజుకు దాదాపు 5 నుంచి 6 లీటర్ల వరకు నీళ్లు త్రాగుతున్నాము. ఆ నీళ్లు కాలుష్యం అయితే మన శరీరంలో ఎన్నో రోగాలు ఏర్పడతాయి. అలా రోగాలు రావద్దు అంటే మనము కాలుష్యం లేని నీళ్ళని సేకరించాలి. అలా సేకరించినప్పుడే మనకు ఏమీ కాకుండా ఉంటుంది. తర్వాత ఇదే విధంగా మనకు నీరు స్థిరత్వం అనేది మన జీవితం, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు తరాల జీవనాధారం. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు నీటిని ఎలా వృధా చేయకుండా చూసుకోవాలి. వర్షపు నీటిని సేకరించిన తర్వాత అది ఎలా వాడుకోవాలో అనే జాగ్రత్తలు తప్పనిసరిగా మనము పాటించాలి. ఎందుకంటే ఆ వర్షపు నీరు అనేవి కొన్ని మంచివి వస్తాయి, కొన్ని యాసిడ్ రేస్ అనేవి వస్తాయి. ఆ యాసిడ్ రేన్స్ వచ్చి మనము దాన్ని ఏమైనా యూజ్ చేసినప్పుడు మనకు చర్మ సమస్యలు అనేవి వస్తాయి. అందుకే మనము తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. నీరును అనేది ఎంత అవసరమో మనము ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నీటి ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని సంరక్షిస్తే నీటి స్థిరత్వం సాధ్యమవుతుంది. చెట్లు తప్పనిసరిగా మనము నాటుకోవాలి. ఎందుకంటే ఏ స్థలంలో అయితే చెట్లు ఎక్కువ ఉంటాయో ఆ స్థలంలో వర్షపు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెట్లను పాతాలి. మళ్ళీ వర్షపు నీళ్ళని మనము నిల్వ చేసుకోవడానికి ఇంటి ముందు సంపులు లేదా కాలువలు లాంటివి తోడుకోవాలి. ఆ వచ్చిన నీళ్ళను వృధా చేయకుండా చిన్న చిన్న మొక్కలకు కానీ లేదంటే ఏమైనా పక్షులకు కానీ జంతువులకు కానీ అందేటట్టు మనము చూసుకోవాలి. తప్పనిసరిగా ఆ నీళ్ళని పరిశుభ్రం చేసుకోవాలి. నీళ్ళు ఎంత ముఖ్యమంటే ఒక చిన్న జీవనాధారం నుంచి, ఒక చిన్న మొక్క నుంచి ఎంత ఎదిగే మనుషుల వరకన్నా నీళ్ళు చాలా ముఖ్యమైనవి. ఆ నీరుని మనం తప్పుగా వినియోగించకూడదు. అవసరానికి మించి నీరుని ఎప్పుడు వినియోగించకూడదు. అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవాలి. రోజుకు మనకు ఒక్కరోజు కూడా నీరు లేకుంటే మనం బ్రతకలేము. అందుకోసం నీరు చాలా ముఖ్యమైనవి అని చెప్పి ముందు కళాశాలలో లేదా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉపన్యాసం చెప్పాలి నీటి గురించి. అలా చెప్పినప్పుడు ఈ బాలలు అనేవాళ్ళు పౌరులు అయినప్పుడు అప్పుడు వాళ్ళకు ఆ నీటి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సరి చేయగలుగుతారు. అలాగని చెప్పి మనము దాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. పేపర్లు లాంటివి ఎక్కువ నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి. చెట్లని ఎక్కువ నరకొద్దు, అంటే డిఫారెస్టేషన్ ఎక్కువ చేయకూడదు. ధన్యవాదాలు.